హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే సెకండ్ డే అండమాన్లో ఎలా జరిగిందో మీకు చెప్తాను. ఈరోజు మేము అర్లీ మార్నింగ్ లేచి మేము రెడీ అయిపోయాము అందరము. ఇది పోర్ట్ బేర్ ఫెరీ టర్మినల్ దగ్గరకు వచ్చేసాము. అక్కడ టికెట్ ఆల్రెడీ తీసేసుకొని మేము ఫెరీ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ముందే ఇక్కడ లగేజ్ ముందే హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి. వాళ్ళు లగేజ్ సెక్షన్లో లగేజ్ పెట్టేసి తర్వాత మనం ప్యాసింజర్స్ అందరినీ మనం ఆ ఫెరీలో వెళ్ళిపోవాలి. మరి మేము ఆల్రెడీ ఇక్కడ అంత లోపల కొంచెం టైం ఉందని ఇక్కడ పిక్స్ తీసుకున్నాము. ఇదే మేము వెళ్ళేది. ఇది టోటలీ ప్యాక్డ్ అనమాట. ఓపెన్ ఫెరీ కూడా ఉంటుంది అందులో. అది అయితే దొరికితే ఇంకా బాగుండేది. గ్రీన్ ఓషన్ 1, గ్రీన్ ఓషన్ 2, మ్యాక్రూజ్ అయితే చాలా బాగుంటుంది. అన్నిట్లో మేము రిటర్న్లో వచ్చేటప్పుడు మ్యాక్రూజ్లో వచ్చాము. ఇది లోపల ఇన్సైడ్ వ్యూ. అదేంటంటే ఇది సీ సిక్నెస్ చాలామందికి పడక చాలామందికి వామిటింగ్ సెన్సేషన్, చాలామంది వామిటింగ్ చేసుకున్నారు. బే ఆఫ్ బెంగాల్ సీ మీద వెళ్తుంటే చాలా అక్కడ నుంచి గ్లాస్ వ్యూ నుంచే చూసాము మేము. చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మా ఆపోజిట్లో ఇంకో రెంట్ వెళ్తుంది. అది వెళ్తుంటే దాన్ని కూడా చూసాము. తర్వాత ఇక్కడనో దిగిపోయాం అనమాట. 1.5 hour 2 hours దిగిపోతాం మనం. నెక్స్ట్ హ్యావ్లాక్లో లగేజ్ తీసేసుకున్నాము. ఇక్కడ మేము 1 day నైట్ స్టే ఉన్నాము హ్యావ్లాక్లో. ఈ లగేజ్ తీసుకొని ఫస్ట్ మేము రూమ్కి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నాం అనమాట క్యాబ్ కోసం. ఎంత బాగుంది కదా వ్యూ, మొత్తం గ్రీనరీ, వాటర్. అర్లీ మార్నింగే దిగిపోయాము. ఆల్రెడీ మాకు క్యాబ్ వచ్చేసింది. వెళ్ళిపోతున్నాము క్యాబ్లో. అక్కడ మేము తీసుకున్న ఇక్కడ మా కాటేజ్, ఈ చెట్లు ఉన్నాయి చూసారా, బాగా లెందీగా ఉన్నాయి అక్కడ. ఇది మా లోపల ఇన్సైడ్ రూమ్. ఇన్సైడ్ ఒక బెడ్, టీవీ ఇచ్చారు. దీని రెంట్ ఎట్లుంటుందంటే సీజన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంది. మేము తీసుకున్నప్పుడు నియర్లీ 4,000 వరకు ఉంది. ఇంకా లగేజ్ అందులో పెట్టి సరౌండింగ్ ఇది టాల్గా ఉన్నాయి కదా, ఇవన్నీ పోక చెట్లు అంట. అక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి. సో సరౌండింగ్ వ్యూ ఎట్లుందో చూద్దామని మేము చుట్టూ వెళ్ళాము. అక్కడ పక్కనే బీచ్ కూడా ఉంది. అక్కడ కోకోనట్స్ అయితే చాలా పడిపోతూ ఉన్నాయి. అట్లా మేము అవన్నీ పట్టుకొని స్నాప్స్ దిగాము. ఇది మా కాటేజ్ ఉంది కదా, దానికి పక్క వ్యూ పక్కనే. అక్కడ శాండ్ వైటిష్ కలర్లో ఉంది. షెల్స్ చాలా ఉన్నాయి. మేము షెల్స్ అన్నీ చాలా గ్యాదర్ చేసాము. కానీ లాస్ట్లో ఎయిర్పోర్ట్లో అలౌ చేయాలి అనేసరికి అన్నీ అక్కడే వదిలేసి వచ్చాము. ముందు తెలియక అన్నీ గ్యాదర్ చేసినాం అనమాట. కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. కొబ్బరి బొండాలు అయితే చూసారా ఎన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయో. సో తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇవి టాల్వి పోక చెట్లు హనీమూన్ బీచ్ రిసార్ట్లో ఉన్నాం మేము. తర్వాత ఫస్ట్ స్కూబా డైవ్కి వెళ్ళాము. ఇది స్కూబా డైవ్ డ్రెస్. స్కూబా డైవ్ పర్ పర్సన్ 3,000 or 3,500 డ్రెస్ విత్ వీడియోస్ అండ్ ఫొటోస్. వాళ్ళ ముందు కొంచెం ట్రైనింగ్ ఇస్తారు మనకి. ట్రైనింగ్ ఇచ్చి మనకు అప్పుడు లోపలికి తీసుకెళ్తారు. కోరల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, ఫిషెస్ అవన్నీ. ఆ వీడియో నేను నెక్స్ట్ పెట్టినప్పుడు సపరేట్గా స్కూబా డైవ్ ఇన్సైడ్ ఎలా ఉందో మీకు నేను అప్లోడ్ చేస్తాను. మా బాబు, నేను, మా హస్బెండ్ కూడా ఉన్నారు. ముగ్గురం వెళ్ళాము. యాక్చువల్గా ఏదైనా ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, బ్రీతింగ్, అలాంటి వాళ్ళు వెళ్ళొద్దు అని వాళ్ళు అన్నారు.
లోపల స్కూబా డైవ్ చేస్తుంటే లోపల ఎంత బాగుంది, ఫిషెస్ కానీ మమ్మల్ని టచ్ చేసినట్టు క్రాస్ అయిపోతూ ఉంటే ఎంత బాగా అనిపించింది అంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా చెప్పడానికి అసలు మాటలు రావట్లేదు, అంత బాగుంది లోపల వ్యూ. కోరల్స్ కూడా అంతే, క్రిస్టల్ క్లియర్ వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంది. మొత్తం వాటర్ అయితే అంత క్లియర్ వాటర్ మనకి ఇక్కడ ఇండియాలో అయితే ఇంత క్లియర్ ఇక్కడ ఉండదు అనుకుంటా. నీకు ఇక్కడ చూసారా ఎంత బాగా అనిపిస్తుంది ఆ ఫిష్, ఎల్లో విత్ వైట్. కోరల్స్ కూడా చూడవచ్చు మీరు, ఇదిగో దాని మీద నుంచి తీసుకెళ్తూ ఉంటే కోరల్స్ మీద నుంచి మనం ఎక్కడ కోరల్స్ తాకుతామో అని భయం వేసింది. అయిపోయింది స్కూబా టైం అది. ఇది ట్రీస్ చూసారా, రూట్స్ లాగా ఇట్లా స్ప్రెడ్ అయి ఉంది. అలాంటి ట్రీస్ ఉంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని అంటారు వాళ్ళు. ఇంకా స్కూబా డైవ్ తర్వాత మేము కాలాపత్తర్ బీచ్ అని, అది అక్కడ దగ్గరలో ఉందని అటు వెళ్ళాము. ఆ కాలాపత్తర్ బీచ్ కూడా చాలా ఎంత నీట్ వైట్ వాటర్ చూడండి, బ్లూ స్కై వాటర్, అసలు డిఫరెన్సే లేదు, అంతా బాగా క్లియర్గా కనబడుతుంది. శాండ్ కూడా ఎంత బాగుందంటే శాండ్ని కూడా ఇంటికి తెచ్చుకోవాలన్న ఫీలింగ్ వచ్చింది మాకు, అంత బాగుంది. కాలాపత్తర్ బీచ్లో మెయిన్ అక్కడ ఒక పెద్ద కాలాపత్తర్ ఉంటుంది అనమాట, అందుకే ఆ బీచ్ పేరు కాలాపత్తర్ బీచ్ అంటారని అక్కడ ఒక అతను చెప్పాడు మాకు. అక్కడ ఒకటి ఇంకా ట్రీ ఇది ఉంది కదా ట్రీది, అది దాని మీద అయితే చాలా వచ్చిన వాళ్ళు టూరిస్టులు అందరూ స్నాప్ దిగుతున్నారు. శాండ్ చూసారు, షెల్స్ కూడా బయటకు వస్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి వాటర్తో పాటు. ఇది చూసారా ఎంత బాగుందో షెల్. ఇలా చాలా డిఫరెంట్ షెల్స్ అన్నీ కలెక్ట్ చేసాం, కానీ ఎయిర్పోర్ట్లో అలౌ చేయరని అక్కడే వదిలేసి వచ్చాం. ఇక్కడ చూసారా వుడ్కి ఎన్ని షెల్స్ పట్టుకొని ఉన్నాయో. ఈ క్లైమేట్, ఇది వెదర్ ఎంత బాగుంది కదా ఇది. ఇక్కడైతే చాలామంది టూరిస్టులు స్నాప్స్ దిగుతూ ఉన్నారు. అసలు ఇది కాలాపత్తర్ అనమాట. ఇది ఈ సీకి మళ్ళీ స్కైకి డిఫరెన్స్ లేదు, సేమ్ కలిసిపోయినట్టే వచ్చింది పిక్. ఎంత చుట్టుముట్టు ఎంత గ్రీనరీ ఉంది, చాలా బాగుంది కదా. నాకైతే ఈ ఫొటోస్ చూసినప్పుడల్లా మళ్ళీ ఎప్పుడు వెళ్తానా అండమాన్ కన్నా ఫీలింగ్ ఉంటుంది నాకు. ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనే అనిపిస్తుంది, అంత బాగా ఎంజాయ్ చేస్తాం మేము. చూడండి స్కై అండ్ సీ డిఫరెన్సే లేదు అసలు, ఎంత బాగా కలిసిపోయినట్టుంది. ఇది కాలాపత్తర్ బీచ్. ఈరోజు కాలాపత్తర్ బీచ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నైట్ అయిపోతూ ఉంది. చాలా ఫొటోస్ అన్నీ చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని పెట్టలేదు, ఇంకా ఇవే ఇన్ని ఫొటోస్ అయ్యాయి. తర్వాత ఇక్కడ స్నాప్స్ దిగి అటు స్కూబా డైవ్ వెళ్ళి అదే వెళ్ళి మొత్తం అలసిపోయామని కొంతసేపు ఇంకా ఇక్కడ
ఫ్రూట్స్ అక్కడ ఏంటంటే ఫ్రూట్ సాలడ్స్ అన్ని ఫ్రూట్స్ వేసి దాంట్లో ఏదో మసాలా వేసి ఇస్తారనమాట. ఇది ఎంట్రన్స్ కాలాపత్తర్ బీచ్ అని మీరు చూడొచ్చు. వెల్కమ్ టు. ఇక్కడ కొంచెంసేపు రిలాక్స్ అవుతున్నాము. వెల్కమ్ టు కాలాపత్తర్ బీచ్. ఇది వుడ్తో ఆర్చ్ లాగా చేశారు వాళ్ళు. కాలాపత్తర్ బీచ్ ఎంట్రన్స్. కాలాపత్తర్ బీచ్లో ఓన్లీ మేము పిక్సే దిగాము, ఇన్సైడ్ వాటర్లోకి వెళ్ళలేదు. మెయిన్ కాలాపత్తర్ బీచ్లో మెయిన్ వాటర్కి పిక్స్. ఇక్కడ ఫ్రూట్ సాలెడ్ వీళ్ళు ఒక 50 రూపీస్ అలా ఇస్తే బౌల్ ఇస్తారు. ఇందులో అన్నీ జాల్, మూరి, ఫ్రూట్ సాలెడ్, లెమన్ సోడా, లెమన్ వాటర్. ఇది స్టార్ ఫ్రూట్. నాకు ఎంత బాగా నచ్చిందంటే స్టార్ ఫ్రూట్. నేను అక్కడ ఉన్నన్ని రోజులు స్టార్ ఫ్రూట్. ఇది రెంటెడ్ బైక్ అనమాట. ఇక్కడ రెంట్కి ఇస్తాను మనం ఇక్కడ ఉంటే తిరగడానికి. ఈ లీవ్స్ చాలా పెద్దగా ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ ఇది మెయిన్, ఇది వరల్డ్లోనే ఏషియాలోనే చాలా టాప్ మోస్ట్ ప్లేస్లో ఉన్న బీచ్ రాధానగర్ బీచ్ అనమాట. ఇది ఎంత బాగుంటుందంటే మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది ఇక్కడ వాటర్లో వెళ్తారు చాలామంది, లోపల వాటర్లో. ఇంకా అక్కడ వాటర్లోకి వెళ్ళినామంటే ఇంకా మనం అసలు బయటికి రాబోద్ది కాదు. అక్కడే స్పెండ్ చేద్దాం, అక్కడే వాటర్లోనే ఆడుకుందాం అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. మేము ఫస్ట్ మళ్ళీ తడిసిపోతే మళ్ళీ పిక్స్ అవన్నీ తీసుకురావడానికి రాదనేసి ముందే పిక్స్ అన్నీ దిగేసి తర్వాత వాటర్లోకి వెళ్ళినాం అనమాట. శాండ్ చూసారా ఎంత వైట్గా ఉందో. చాలామంది టూరిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ మీకు చూస్తుంటే తెలిసిపోతుంది కాలాపత్తర్ బీచ్ ఇది బీచ్ కంపేర్ చేస్తుంటే. ఇక్కడ వాటర్లోనైతే బాగా ఇవి మేమిద్దరం వాటర్లో ఉన్నప్పుడు మా బాబు తీసిండు ఫొటోస్ పిక్స్ అన్ని. అక్కడ కొండలా ఉండి దాంట్లో కొండ మీద మొత్తం గ్రీనరీ ఎంత బాగుంది. స్కై బీచ్ కలిసిపోయినట్టే ఉంది మొత్తం క్లియర్గా. మీరు కింద స్నాప్ కొంచెం లిటిల్ బిట్ అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫొటోస్లో మేము వాటర్లో ఉన్నా కానీ కింద కనిపిస్తూ ఉంది డీప్గా అబ్జర్వ్ చేస్తే. ఆ వేవ్స్ వచ్చినప్పుడు అయితే ఎగరడము, ఆ వేవ్స్ మనం తోసేస్తుంటే మనం పడిపోవడము, పుష్ చేస్తుంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. వాటర్లో కొంతమందికి వాటర్లో ఎంజాయ్ చేయడం అనేది తెలియదు కానీ కొంతమంది అయితే చాలా ఇష్టము. మీకు కూడా ఛాన్స్ ఉంటే పక్కా అండమాన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. బ్యూటిఫుల్ ప్లేస్ ఎంజాయ్ చేయడానికి. వేవ్స్ చూసారా ఎంత బాగుంది. ఈ వేవ్ ఇక్కడే ఉంది, ఇంకో వేవ్ వస్తుంది అక్కడ నుంచి. సన్సెట్ కూడా బ్యూటిఫుల్. ఈ పిక్ ఇదైతే మోస్ట్ బ్యూటిఫుల్ అనమాట. ఇది నేనే ఎంత బాగా పడిందో చూసారా సన్సెట్ టైంలో. తర్వాత అప్పటికే టైర్డ్ అయిపోయాము, రూమ్కి వచ్చేసాము. రూమ్లో డ్రెస్ మార్చేసుకొని ఫుడ్ తినేసి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ
థర్డ్ డే కదా, అందుకనే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట పడుకోవడానికి. మీకు ఈ సెకండ్ డే ట్రిప్ నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసే నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.